అల్లం కూర ఇలా తరుక్కోవాలండి. శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరుక్కుని చేసుకుని పెట్టుకోండి. నేను కడిగి చూపిస్తున్నా. దాంట్లో పదార్థాలు పచ్చిమిరకాయలు, మిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. పసుపు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఇంగువ. ఇదిగోండి బూరె ముక్కలు నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇది వేగాలండి. వేగితే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తర్వాత వేసుకోండి అల్లం. శుభ్రం కడిగేసి తోటగడ్డలో వేసేసుకోండి. ఇలా కలుపుకోండి. అల్లం కలిపితే నూనె అంటుకుంటుంది. దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. అల్లంతో పెట్టిన తోటకూర కూర ఏంటిది? అల్లంతో పెట్టిన తోటకూర కూర ఉంటే మగ్గుతుంది. మగ్గింది అల్లంతో పెట్టిన తోటకూర. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. తోటకూరలో ఎక్కువ పట్టదు, తగినట్టుగా వేసుకోండి. లేకపోతే కషాయం అయిపోతే అసలు తినలేము. తోటకూర చప్పటి కూర ఎక్కువ అయితే ఇలా కలుపుకోండి. దీంట్లో అల్లం వేసాం, ఇందాక తురియాము కదా, ఇది ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు అయిపోయింది అల్లంతో పెట్టిన తోటకూర కూర. ఇది మగ్గిపోతే అయిపోయినట్టే. ఇలా కలుపుకుంటే ఒక తిరిగేస్తే మళ్ళీ పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు పెట్టుకుంటే ఆ ఉప్పును ఈ అల్లం కూడా కలుస్తుంది. 4 మూల ఇలా కలుపుకోండి. అల్లంతో పెట్టిన తోటకూర కూర. కావాలంటే కారం వేసుకోండి, లేదు అల్లం కారం కాబట్టి ఇంకా అవసరం లేదు, కారం వేయట్లేదు. అంతండి. ఒక్క 5 నిమిషాలు ఇలా మూతెట్టేసుకుంటే మగ్గుతుంది. వేసుకోండి. శనగపిండి కొద్దిగా రుచి కోసం వేసుకోండి, చాలు. అయిపోయిందండి అల్లంతో పెట్టిన తోటకూర కూర. అల్లంతో పెట్టిన తోటకూర కూర అయిపోయింది. తీసుకుని కప్పులో తీసేసుకోవటం. చూడండి అల్లంతో పెట్టిన తోటకూర కూర ఇలా చేసుకోండి. పోపులోనే కావాలంటే మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. మేము వాడం కాబట్టి మేము వేయలేదు. మీరు అందులో పోపులోనే వేయించుకుని అప్పుడు తోటకూర అందులో వేసుకోండి.